శ్రీమన్నారాయణం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీమద్ రామాయణంలో అయోధ్యకాండలో ప్రశ్నలు జవాబుల్లో 13వ భాగం ప్రశ్నలు జవాబులు తెలుసుకుందాం. జై శ్రీరామ్. మొదటి ప్రశ్న, శ్రీరాముడు కైకేయి కోరిన 2 వరాలను విని ఏమని అనెను? రెండవ ప్రశ్న, కైకేయి రాముడు మాటలకు ఎందుకు బాధపడింది? మూడవ ప్రశ్న, కైకేయి శ్రీరాముడు మాటలను బయట నుండి ఎవరు విన్నారు? నాలుగవ ప్రశ్న, అలకగృహం నుండి వచ్చిన శ్రీరాముడు ఎక్కడికి వెళ్ళెను? ఐదవ ప్రశ్న, రాముని కోసం తల్లి కౌసల్య ఎవరిని పూజించింది? ఇప్పుడు ఈ 5 ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం. శ్రీరాముడు కైకేయి కోరిన 2 కోరికలను విని భరతుడు తప్పకుండా యువరాజు అవుతాడని, తాను అరణ్యానికి వెళ్తానని చెప్పెను. రెండవ ప్రశ్నకు జవాబు, కైకేయి రాముడు మాటలకు బాధపడ్డానికి కారణం కైకేయి చెప్పిన మాటలు విని రాముడు కొంచెం కూడా చెలించకుండా సంతోషంగా అంగీకరించాడు. మూడవ ప్రశ్నకి జవాబు, కైకేయి రాముడు మాటలను బయట నుండి లక్ష్మణుడు వింటున్నాడు. నాలుగో ప్రశ్నకి జవాబు, అలకగృహం నుండి వచ్చిన శ్రీరాముడు తల్లి కౌసల్య దగ్గరకు వెళ్ళెను. ఐదో ప్రశ్నకి జవాబు, రాముని కోసం కౌసల్య శ్రీ మహావిష్ణువుని పూజించెను. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.